రాబోయే రోజుల్లో జనాభా తగ్గిపోతే మనం మెషిన్ల కోసం పనిచేయాల్సి వస్తుంది. రోబోస్ వచ్చేస్తున్నాయి, పనులు అయిపోతాయి. కానీ ఒక 20-30 సంవత్సరాల తర్వాత చాలా సమస్యలు వస్తాయి. అందరూ ముసలి వాళ్ళే ఉంటారు, పిల్లలే ఉండరు, పనిచేసే వాళ్ళు ఉండరు. కాబట్టి ఎప్పుడు కూడా సమాజం శాశ్వతం. సమాజం శాశ్వతంగా ఉండాలంటే ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ కపుల్ 2.1 అంటే 2.1కి జన్మనిస్తే అది సస్టైనబిలిటీ ఉంటుంది. దానికంటే ఎక్కువ వస్తే పెరుగుతుంది, తగ్గితే జనాభా తగ్గిపోతుంది. ఈ విషయం కూడా మొన్న అన్నాను నేను. కొంతమంది విమర్శిస్తున్నారు, మళ్ళా నేను చర్చ చేస్తా. ప్రతి నెల సంజీవని పార్క్ ప్రాజెక్టుకు వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. ఇది బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అదే సమయంలో పిల్లలు కానీ లాక్టేటింగ్ ఉమెన్ కానీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీదమ్మా. సంజీవని ప్రాజెక్ట్ సక్సెస్ కావాలంటే మీరు జాగ్రత్తగా పనిచేయాలి. థ్యాంక్ యూ. అదే మరి హాస్పిటల్స్ అన్నీ, ఒకటి హాస్పిటల్స్ అన్నీ డిఎస్హెచ్, 2 హాస్పిటల్స్ అన్నీ గవర్నమెంట్ హాస్పిటల్స్ డిఎంఈ, 3 హాస్పిటల్స్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అప్పర్ ప్రైమరీ. ప్రైమరీలో మాత్రం ప్రైమరీ హెల్త్ సెంటర్లో మీరు వీక్గా ఉన్నారు, టీం అంతా రావాలి. రెండోది డిఎస్హెచ్లో పాజిటివ్గా ఉన్నారు, 3 డిఎంఈలో లైట్గా పాజిటివ్గా ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అదే మరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. తొందరగా ఇంప్రూవ్ చేసి నాకు అనుకున్న లక్ష్యాలకు మీరు నెరవేర్చాలి. ఓకే, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఓవరాల్గా బెటర్గా ఉన్నారు, ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. పట్టణ ప్రాంతాల్లో హాస్పిటల్స్ అన్నీ కూడా అది వీధి దీపాలు బాగున్నాయి. ఇప్పుడే వచ్చారు, 1% బెటర్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు, ఇది కూడా రండి పైకి రండి. ఇది కూడా బెటర్గా చేశారు, 1% బెటర్గా ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గింది, బీ కేర్ఫుల్. కొంచెం తగ్గింది, జాగ్రత్త చూసుకోండి. ఓకే, గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. స్కూల్ ఎడ్యుకేషన్ రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నారు, వారిని అభినందిస్తున్నా. మెప్మా కూడా రాష్ట్రానికంటే బెటర్గా ఉన్నారు, వారిని కూడా అభినందిస్తున్నా. మెప్మా ఇక్కడి నుంచి నాకు కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కలెక్టర్ గారు వాళ్ళు కూడా ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మెప్మా నువ్వేనా? రా రా పైకరమ్మా, రాకపోతే ఎట్లా? చాలా తక్కువలో ఉన్నావు, 0.5% ప్లస్లో ఉన్నావు, కొంచెం జాగ్రత్తగా చూసుకో. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఆడబిడ్డల పైన నేరాలు రండి, ఇది మనం చూస్తే 0.5% బెటర్గా ఉంది. ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ హెచ్చరిస్తున్నా, ఎవరైనా ఆడబిడ్డల జోలుకొస్తే అదే మీకు చివరి రోజు గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. దీంట్లో 0 టాలరెన్స్. గంజాయి ఉంటే శాశ్వతంగా గంజాయి మత్తు తగ్గిస్తాం. ఎవడైనా సరే తప్పు చేస్తే వాడికి అదే చివరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ. అదే మరిగా గట్టిగా చప్పట్లు కొట్టి పోలీసు వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది, ఇంకా చేయాలి. గట్టిగా అభినందించండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 90% సాటిస్ఫాక్షన్ ఉంది. పాత వరకు 0.4 ఉంది, ఈ మధ్య కొద్దిగా తగ్గింది, 0.37 తగ్గింది. తగ్గడానికి వీల్లేదు, పెరగాలి పెన్షన్లు. కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఓకే మ్యామ్. వెహికల్ రిజిస్ట్రేషన్ ఈ నెలలో తగ్గింది. ఎందుకు తగ్గిందో 5% తగ్గింది. బీ క్లియర్.
ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఎక్కడన్నా అక్కడ కానీ వసతులు సరిగా లేకపోతే ఇంప్రూవ్ చేయడానికి డబ్బులు ఇస్తున్నాం. వీళ్ళకు తెలియకపోతే స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని నైపుణ్యాన్ని పెంచుకుని నాయకత్వాన్ని పెంచుకోవాలి. ఎవరైనా తప్పు చేసి సిస్టంలోనే అన్నీ వచ్చేస్తాయి, వాళ్ళని కంట్రోల్ చేసే బాధ్యత మీది. నేను ఒకటే చెప్తాను, నువ్వు ఎక్కడున్నా నువ్వు రిటైర్ అయ్యే వరకు నీ రికార్డు నీ వెనకానే ఉంటుంది. ఇంకెవరు నేను కూడా చేంజ్ చేయలేను, కలెక్టర్ కూడా చేంజ్ చేయలేడు రేపు రాబోయే రోజుల్లో. ఇవన్నీ చరిత్ర రికార్డ్ చేస్తూనే ఉంటాం. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ తగ్గింది. రాష్ట్రంలో కంటే 84.5% రాష్ట్రంలో ఉంటే మీరు 80%కి వచ్చారా? ఎక్కడో కొంచెం ఊరినా చెప్పు, ఏంటి చెప్పు, మైక్ తీసుకో. క్షమించాలి సార్. గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్, మా మంత్రివర్యులకి, కలెక్టర్ గారికి సార్. చిన్న సబ్మిషన్ సార్. అంటే పూరి మనం పెడుతున్నాం సార్. పూరి పెట్టినప్పుడు పూరి పైన కొంచెం ఆయిల్ వస్తుందని చిన్న కంపౌండ్ ఇస్తున్నారు సార్. రెండోది ఏంటంటే మనం చేస్తున్నాం సార్, క్షమించండి సార్. పూరి ఇది మనకి ఇలాగ ఉబ్బెత్తుగా ఉండాలి సార్, కానీ మెత్తగా కాకుండా గట్టిగా ఉంటుందని చిన్న కంప్లైంట్ సార్. అది నేను రెక్టిఫై చేసుకుంటాను సార్. అక్షయ పత్రలతో మాట నేను రెక్టిఫై చేసుకుంటాను సార్. ఏం చేస్తావు తెలియదు, ఎస్ సార్. నువ్వు వాళ్ళతో మాట్లాడుకొని కరెక్ట్ చేసుకోవాలి. నాకు అల్టిమేట్గా ప్రజలు సాటిస్ఫాక్షన్, వాళ్ళు చెప్పిందే నాకు వేదం. అది నెరవేర్చే వరకు మీ బాధ్యత. ఇద్దరం కలిసి ముందుకు వెళ్దాం. ఓకే, దేవాలయాలు అసిస్టెంట్ కమిషనర్ ఇంకా హుషారు రావాలా. అన్నవరం దేవాలయాలన్నీ పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉండే స్థలం, శక్తి పీఠాలకు కూడా కేంద్రం. ఇక్కడ ఇంకా నీ దగ్గర నుంచి కొంచెం వీక్గా ఉన్నారు, రాష్ట్రానికంటే వెనకాల ఉన్నారు. మైక్ రా, ఇట్రా దగ్గర చెప్పు, వాళ్ళకి చెప్పు, నాకు కాదు. ఓం నమ శివాయ. నమస్కారం అండి. నువ్వు నన్ను కన్విన్స్ చేయాలని ముందు ఓం నమ శివాయ అనేసావు. ఇంక దేవుడిని ఆటోమేటిక్గా ఏం చేయలేము. క్యారీ ఆన్ సార్. మాకు డ్రింకింగ్ వాటర్లోని శానిటేషన్ ప్రాబ్లంగా ఉంది సార్. ఆ రెండింటిలోని వెనుకబడి ఉన్నాము. ఆ రెండు కూడా డెవలప్ చేసుకోవడానికి, ఇంప్రూవ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం సార్. అన్నవరంలో కొత్త కాటేజీలు కూడా కట్టి వాటిని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నారు సార్. ఆ రెండింటిలోని వీక్గాను త్వరలో అన్ని ఫుల్ఫిల్ చేస్తాం సార్. మీకేం కావాలో సార్ సార్ ఫైనాన్స్ రిసోర్స్ ఇచ్చే బాధ్యత మాది, దాన్ని అమలు చేసే బాధ్యత మీది. సార్ బీ క్లియర్. అసిస్టెంట్ కమిషనర్ సార్ నమస్కారం సార్. తలుపులంలో దేవస్థానం తుని అండి. అమ్మవారి ఆలయం కొండ మీద ఉంది సార్, అది చిన్న కొండ అండి. ఈ మధ్య మీరు ఫ్రీ బస్ పెట్టడం వల్ల జనం ఎక్కువైపోయి అక్కడ ఆ ప్లేసే సరిపోవట్లేదని, పార్కింగ్ అని కానీ అక్కడ వాటర్ న్యాచురల్గా పుడుతుంది సార్ కొండలో. అదే మనం ఒక 5 లక్షలు స్టోర్ చేసి పబ్లిక్ ఇస్తామండి. ఈ మధ్య ఎమ్మెల్యే గారి సహకారంతో 3 కోట్లతో బయట నుంచి ఫండ్స్ తీసుకొచ్చి రోడ్లు, దేవస్థానం ఫండ్స్తో 15 కోట్లతోటి ఎస్కలేటర్లు కూడా ఏర్పాటు చేస్తుంది సార్. బాగా కొండ పైకి ఉంటుందండి, నడవటానికి బాగా ఇబ్బంది అండి మెట్లు కట్టడానికి. కొత్తగా ఎస్కలేటర్లు ఏర్పాటు చేసి ఒక 3 నెలల్లో మీరు 80% క్రాస్ చేసి ఏర్పాటు. కలెక్టర్ గారు మీరు ఒక పని చేయండి, ఇవన్నీ కూడా నాకు ఆల్ టెంపుల్స్ని ప్రక్షాళన చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. మనకు వారసత్వం, అన్ని దేవాలయాలు పవిత్రంగా ఉండాలి, అన్ని వస్తువులు ఉండాలి. అది మీ బాధ్యత, అది తీసుకొని అన్నీ చేయండి. అవసరమైతే మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. యూ వర్క్ ఇట్ అవుట్. ఓకే, మీరు వర్కౌట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ పాజిటివ్గా ఉంది. అంటే ఇక్కడ వచ్చిన 0.5% లెస్ ఉంది. రాష్ట్రంలో చాలా పాజిటివ్గా ఉంది. ఇవి కూడా జాగ్రత్త చూసుకోండి. సర్వీస్ ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే చూసుకోండి. ఓకే, దెన్ ఇక్కడ వచ్చినప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, దానికంటే ముందు రేషన్, ఇంకా దానికంటే ముందు ఎనర్జీ, కరెంట్ విషయం రండి సార్. నమస్తే సార్. 1% వెనకాల ఉన్నావు సార్. నమస్తే సార్. నేను SCIPPDCL సార్. ముందు మంత్ మేము 76% వరకు వచ్చాము సార్. లాస్ట్ మంత్ 15th నుంచి ఇప్పటి వరకు మాకు 25% లోడ్ పెరిగింది సార్. అయినా కూడా కంఫర్టబుల్గా మీట్ అయ్యాం సార్. అయితే ఈవినింగ్ పూట ఏంటంటే ఎవ్రీడే సార్ కొద్దిగా గాలిలు వచ్చి నెట్వర్క్ కొద్ది డిస్టర్బెన్స్ వచ్చింది సార్. అయినా కూడా ప్రాంప్ట్గా మినిమం టైంలో రెస్టోర్ చేశాం సార్. అలాగే మేము PM సూర్య గారిలో సార్ స్టేట్లో సెకండ్ ఉన్నాం సార్. ఆఫ్టర్ గుంటూరు 9300 ఇన్స్టలేషన్స్ చేశాం సార్. 32 మెగావాట్లు చేశాం సార్. అలాగే SC/ST సాలరైజేషన్లో కూడా ఆల్రెడీ ULA మోడల్లో
ఒక 5,000 సర్వీసులు చేసాం సార్. 3 monthsలో మా టార్గెట్ 19,500 కూడా చేసేస్తాం సార్. నాకు సాటిస్ఫాక్షన్ 90 రావాలి. ఎప్పటికి వస్తా? 2 monthsలో తీసుకొస్తాం. ఓకే, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీలో కూడా ఒక మార్పు రావాలి. మీ ఇండ్ల పైన సోలార్ పెట్టుకోమన్నా, పెట్టుకోవడంలా మీరు సోలార్ పెట్టుకుంటే కరెంట్ ఛార్జ్ కట్టే పని ఉండదు. పేదవాళ్ళందరికీ 2 కిలోవాట్ల వరకు ఉచితంగా మేమే పెడుతున్నాం. ఎస్సీ ఎస్టీలకి, బీసీలకి 3 కిలోవాట్ల వరకు దగ్గర 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. ఓసీలు కూడా ఎవరన్నా ఇప్పుడు ముందుకు వచ్చి పెట్టుకుంటే 70,000 రూపాయలు వాళ్ళకు కూడా సబ్సిడీ వస్తుంది. 78,000 వస్తుంది. 8,000 సార్. 78,000 ఈ 3 వస్తాయి. కానీ ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎంతమంది సోలార్ పెట్టుకొని చేతుల పైకి ఎత్తండి. ఇంటి పైన పెట్టుకున్న వాళ్ళు 2, 3, 4. మరి ఏంటి మీ ప్రాబ్లం? మంచి చెప్పినా కూడా మీరు వినే పరిస్థితిలో లేరు. అవసరమైతే గుర్రాన్ని తొట్టి దగ్గర తీసుకుపోతాం కానీ బలవంతంగా నీళ్లు తాగించలేం. ఇది మీరందరి బాధ్యత. రెండోది, వాహనాలు కూడా అన్నీ కూడా ఎలక్ట్రికల్ వాహనాలు మార్చమంటున్నా. సైకిల్ ఉంది, ఒక సైకిల్ పెట్టుకుంటారు, ఇంట్లో ఛార్జ్ చేసుకుంటారు, 40-50 కిలోమీటర్ల స్పీడ్లో ఎక్కడ పోవాలన్నా పోయి వస్తారు. అవసరమైతే అప్పుడప్పుడు మీ ఆరోగ్యం బాగుండాలంటే పెడలింగ్ కూడా చేయొచ్చు. ఆడవాళ్ళు కూడా సైకిల్ తొక్కచ్చు. చిన్నపిల్లలందరూ అదే చేస్తున్నాం కదా. ఆ నమ్మకం వీళ్ళు రావాలి. ప్రకృతిని మనం గౌరవించాలి. రెండోది, మనం కరెంట్ ఇక్కడ ఉత్పత్తి చేసుకోగలిగి విదేశాల నుంచి ఆయిల్ కోసం బాధపడుతున్నామంటే, మనం ఇబ్బందులు పడుతున్నామంటే కరెక్ట్ కాదు. నేను చెప్పినప్పుడు మీరు ఆలోచించండి. మీరు కూడా ఆలోచించి మీలో కూడా ఒక మార్పు. మీకు ఒక్క పైసా ఖర్చు లేదు ఎస్సీలకి. 100% మేమే పెడతాం. మీరు ముందుకు రావాలి. కలెక్టర్ కూడా చొరవ తీసుకోవాలి, ఎడ్యుకేట్ చేయాలి. దీనిపైన స్పెషల్ ప్రోగ్రాం పెట్టాలి. నేను దీన్ని మాత్రం వదిలిపెట్టను. ఆల్ కలెక్టర్ చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో సోలార్ పెట్టాలి. అక్కడక్కడ కుసుమ్ కింద మీ పంప్ సెట్లకు కూడా పెట్టుకొని మేము ఫ్రీగా పెట్టిస్తాం. అగ్రికల్చర్ వరకు ఫ్రీ. దానివల్ల మీకు కరెంటు కానీ ఎప్పుడు కావాలన్నా తీసుకోండి. సర్ప్లస్ వస్తే డిపార్ట్మెంట్కి ఇవ్వండి. మీ ఇంటి దగ్గర మీరు కరెంటు వాడుకోండి. ఆ బిల్లు కూడా మాఫీ చేస్తాం. దానికి అడ్జస్ట్ చేస్తాం. ఒక వినూత్నమైన ఆలోచనలు వచ్చినప్పుడు మీలో కూడా మార్పు రావాలి. ఓకే, క్యారియర్. దెన్ తర్వాత రేషన్లో మీరు చూస్తే ఇంకా కొద్దిగా 1.2% మైనస్ ఉంది. ఇప్పుడు కొద్దిగా పెరిగారు. ఏంటమ్మా, రీసైక్లింగ్ కావడంలో కదా? లేదు సార్. రీసైక్లింగ్ ఏమైనా పోతుందా రైస్? లేదు సార్. యాక్చువల్గా మనకి 2 క్వశ్చన్స్ ఉంటాయి సార్. రేషన్ తీసుకుంటున్నారా అని ఒకటి సార్, 2 క్వాలిటీ బాగుందా అని సార్. మనకి కాల్స్ ఎక్కువగా మ్యాక్సిమం రేషన్ తీసుకునే వాళ్ళకే వెళ్తుంది సార్. కానీ వాళ్ళకి బటన్ ప్రెస్ చేయడంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. వాళ్ళు తెలివైన వాళ్ళమ్మా, మనమే తెలియలేదు. నువ్వు వాళ్ళ తప్పు పట్టద్దు. నువ్వు పోయి ఎడ్యుకేట్ చేసుకో. మీరు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పోయి స్టడీ చేయండి. ఆ షాప్కి వెళ్ళండి. వెళ్ళి మీరు ఎగ్జామిన్ చేయండి. మీకు వాస్తవాలు బయట వస్తాయి. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మంచి ఉంటే మంచి అంటారు. ఒకరోజు కాదు, ఇది వారసత్వంగా అడుగుతానే ఉన్నాం. వస్తాయి. బీ క్లియర్. ఓకే. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు సర్ఫ్, ఎస్హెచ్జి ఇది కూడా మైనస్లో ఉన్నారు. నువ్వేంటో అన్నిట్లో మైనస్లో ఉన్నావు. నాకు తెలియదు. నీ రికార్డు చెప్తా ఉంది, నేను చెప్పడం కాదు. లాస్ట్ 1 month నుంచి డిజిటల్ ఎంసీపీస్ చేస్తున్నాం సార్. నువ్వు ఏమన్నా చెయ్యి, నాకు ఇక్కడ రికార్డులో కరెక్ట్గా రావాలా. అలాగే సార్, ఇంప్రూవ్ చేస్తాం. మీరేం చేస్తారు నాకు అనవసరం. అలాగే సార్. ఓకే. దెన్ శానిటేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వీక్గా ఉన్నారు. మా నారాయణ గారు కూడా ఇక్కడే ఉన్నారు, జిల్లా మంత్రి. ఇక్కడ ఏమయ్యా బాలేవయ్యా, మళ్ళా మైనస్ అయ్యావు బాగా. చిన్న సబ్మిషన్. నువ్వు హుషారుగా మాట్లాడుతున్నావు కానీ పని మాత్రం కనపడాల నాకు. సార్ హౌసింగ్ అన్ని కూడా క్లీన్ చేసుకున్నాం సార్. బాగుంది సార్. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా ఇప్పుడు మనం సిటీని క్లీన్ 4% మైనస్ లో ఉన్నావు. అది ఉండడానికి వీలు లేదు. వెరీ క్లియర్. లేటెస్ట్ 1.25 లేటెస్ట్ 4.03.
నువ్వు పాత రికార్డు చెప్తాను, నేను కొత్త రికార్డు కూడా యాడ్ చేశాను. ఇది నువ్వు నన్ను ఇంకెక్కడ ఇచ్చేయలేదు. రేపో ఎల్లుండో సర్ప్రైజ్ కూడా వస్తా, గ్రామాలకే వెళ్ళిపోతా, నేరుగా వాళ్ళనే కూర్చొని పెడతా, వాళ్ళతోనే మాట్లాడతా, ఒక బస్సులో మిమ్మల్ని కూడా ఎక్కించుకొని వెళ్తా. ఒక బస్సే మీకు నాకు అందరికీ, అదే బస్సులో వెళ్దాం, వాస్తవాలు కనుక్కుందాం. ఇప్పుడు తమరు ఆపరేషన్ క్లీన్ షీప్ ప్రోగ్రామ్ పెట్టారు సార్. దానిలో భాగంగా ఇప్పుడు కాకినాడ సిటీని క్లీన్ సిటీగా మారుస్తుంది సార్. కలెక్టర్ గారు కూడా మీటింగ్ పెట్టి ఏం చేస్తావు నాకు తెలియదు, మళ్ళా రాకూడదు, జాగ్రత్తగా ఉండు. ఎస్ సార్ థ్యాంక్ యూ సార్. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఏంటమ్మా నువ్వు దీంట్లో మైనస్లో ఉన్నావు, వల్ల 1.58 మైనస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 1.68 మైనస్. ఇక్కడ హాస్టల్స్ బాగాలేవమ్మా, అక్కడ బాగున్నారు, ఇక్కడ బాగాలేవు. మైక్ సార్, మన జిల్లాలో ఈ లాస్ట్ 3 months నుంచి అన్ని హాస్టల్స్కి, పర్టికులర్గా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి బెడ్స్, ఆర్ఓ ప్లాంట్స్, తర్వాత సీసీ కెమెరాస్, ఫ్యాన్స్, ట్యూబ్లైట్స్ అన్నీ కూడా సిఎస్ఆర్ నుంచి ఇచ్చారు సార్. ఇప్పుడు జూన్ నుంచి డెఫినెట్గా స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత 80% మోర్ దాన్ని ఇంప్రూవ్ చేస్తాం సార్. చూసుకోండి, మరి జాగ్రత్త చూసుకోండి. ఎస్ సార్, ఎస్. తర్వాత కాలేజ్ అర్బన్ డ్రింకింగ్ వాటర్ వీక్గా ఉన్నారు, బీ క్లియర్ 2.22%. ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్, బీ క్లియర్. వాళ్ళకి చెప్పు, ఎందుకు నీకు కారణం ఏంటి వాళ్ళకి చెప్పు. నమస్తే సార్, మనకి అర్బన్లో సార్ అమృత్ 2.0 పథకం ద్వారా మన వాటర్ సప్లైని మెరుగుపరుస్తాం సార్. ప్రస్తుతానికి చిన్న చిన్న లీకులు రావడం వల్ల అంతరాయం అవుతుంది సార్. అంతరాయం అయినా కూడా కానీ మనం వాటర్ ట్యాంకర్ల ద్వారా ప్రతి మున్సిపాలిటీలో అటెండ్ అవుతున్నాం సార్, అందరికీ సరఫరా చేస్తున్నాము. అమృత్ 2.0 420 కోట్లు అనేది శాంక్షన్ అయింది సార్ మన జిల్లాకి. ఆ పథకంలో మొత్తం అన్ని కూడా పైప్ లైన్స్ రీప్లేస్ చేసి నువ్వు ఎప్పటికి ఇంప్రూవ్ చేస్తావు? మనం 1 సంవత్సరంలో ఇంప్రూవ్ చేస్తాం సార్. ప్రతిదీ సంవత్సరం వరకు వెయిట్ చేయడానికి లేదు. రాష్ట్రం కంటే నువ్వు వెనకానున్నావు, బీ క్లియర్. నువ్వు హుషారుగా కనపడొస్తున్నావు, పని కాడ మాత్రం నాకు సందేహం వస్తా ఉంది. 6 monthsలో కంప్లీట్ చేస్తాం. 1 year 2 years అవన్నీ పాత రోజుల మాటలు. ఇప్పుడంతా రోజులు లేకుంటే వారాలు అవి మాట్లాడండి. ఇంకా నువ్వు పరిగెత్తావా లేకుంటే నువ్వే తపస్సు చేస్తావా నాకు తెలియదు. నీ బాధ్యత, యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్, బీ క్లియర్. కాలేజ్ ఎడ్యుకేషన్ మిడ్ డే మీల్ స్కీమ్ ఇద్దరు రావాలి. కాలేజ్ ఎడ్యుకేషన్ మైక్ మిడ్ డే మీల్స్ కూడా సార్. నేను డిఓ సార్. ఈవోనం మిడ్ డే మీల్సా? ఎస్ సార్. ఏంటి బాగాలేవు సార్? కన్జంప్షన్ అయితే 90.2 ఉంది సార్ మా దగ్గర, డిస్ట్రిక్ట్ యావరేజ్. అదే మిడ్ డే మీల్ స్కీమ్ ఫీడ్బ్యాక్ 70.02. ఎస్ సార్. రాష్ట్రం 72.67. ఎస్ సార్. దీని మీద మేము అవేర్నెస్ పేరెంట్స్ కల్పిస్తాం సార్, స్టూడెంట్స్ ద్వారా. అట్లాగే పిల్లలు కూడా ఎక్కువ మంది తినే విధంగా ఇంకా ప్రోత్సహించి వాట్సాప్ గ్రూప్స్ కూడా ఏర్పాటు చేసి పిల్లలకి తల్లిదండ్రుల మధ్య టీచర్స్ ద్వారా మెసేజ్ పంపించి రోజు కూడా మా మెనూ కూడా. ఆర్ యూ కాన్ఫిడెంట్ ఇమీడియట్ గా సెటరేట్ చేస్తానని? ఎస్ సార్, డెఫినెట్లీ సార్. బీ క్లియర్. ఎస్ సార్, థ్యాంక్ యూ. మళ్ళా నువ్వు ఎంత డిలే అయితే నిన్నంత అసమర్థుడిగా బ్రాండ్ అయిపోయి రేపు పోస్టింగ్స్ రావడానికి కూడా నీకు ప్రతిబంబకం. డెఫినెట్లీ ఇంప్రూవ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. దెన్ ఇక్కడ కాలేజ్ ఎడ్యుకేషన్ లేరనుకుంటాను. కలెక్టర్ హ్యాస్ టు టేక్ కేర్. కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా 2.4 మైనస్. రాకపోతే ఎందుకు రాలేదు ఎక్స్ప్లెనేషన్ కనుక్కోండి. సంబడి హ్యాస్ టు కోఆర్డినేట్. లేకపోతే ఆ వైస్ ఛాన్సలర్ వస్తే వాళ్ళకన్నా అప్పచెప్పి చేపిద్దాం భవిష్యత్తులో. ఆర్ఓఆర్ కూడా మైనస్లో ఉన్నారు, రోజు రోజుకు పెరుగుతూ ఉంది. బీ క్లియర్. 2.9%, 2.86, 6.70 మైనస్ లేటెస్ట్. ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. నేను ఐఎమ్ వెరీ క్లియర్. నేను మీకు ఒక్కసారి చెప్తే మీరు పరిగెత్తే పరిస్థితి రావాలి. అది తప్పు వస్తే మాత్రం కరెక్ట్ కాదు, జాగ్రత్తగా ఉండండి. దెన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మైనస్. నేను 24 గంటల్లో 48 hours డబ్బులు కూడా ఏమన్నాం. మీరు చూస్తే సాటిస్ఫాక్షన్ తక్కువ ఉంది. 2.90, 2.31 మైనస్. వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్లెనేషన్? సార్ నమస్తే సార్. అదే మరి నీ దగ్గర సీడ్ కూడా బాగాలేదు. నువ్వు అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కదా?
సివిల్ సప్లైస్ సార్. సివిల్ సప్లైస్, ఓకే. నీకు సివిల్ సప్లై బాగాలేదు, అగ్రికల్చర్ కూడా రండి. ఇప్పుడు నీ దగ్గర చెప్పు సార్ నమస్తే సార్. మనకి ఈ ఎట్లా నువ్వు ఎప్పుడు సెట్ చేస్తావు? ఇంకా నాకు నీకు అంతా డేటా ఇచ్చాం కదా, డేటా అంతా ఉంది నీ దగ్గర. యూ కరెక్టెడ్ సిస్టమ్స్ లొసుకుంటే కరెక్ట్ చేయండి, ఆపరేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సీజన్ కల్లా ఈ కరెక్ట్ చేసుకొని ఇంప్రూవ్ చేస్తాం సార్. ఎట్లా ఏ ప్రాబ్లం వస్తుందంటే సార్, మనకి ఫీల్డ్లో ఈ ఏదైతే హార్వెస్టర్స్ బాగా పెరిగిపోయినాయి సార్, హార్వెస్టింగ్ మిషన్స్. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది ఇంత గతంలో కుప్పలేసి కొంచెం స్లోగా కుప్పలు నూర్చుకొని మనకి అమ్మటం అలా జరిగేది సార్. మనం మోడర్నైజేషన్లో అన్నీ వచ్చాయి, దాన్ని బట్టి నువ్వు కూడా ఎడ్యుకేషన్ స్టార్ట్ కావాలి. ఎస్ సార్. బీ క్లియర్, ఇవన్నీ అందరికి యూనిఫామ్. అది ఎస్ సార్. నాలెడ్జ్ని కానీ మోడర్నైజేషన్ ఎవరు అడ్డుకోలేం, దానికి అనుగుణంగా మీరు ప్రిపేర్ కావాలి. ఓకే, అదే మరిగా ఇక్కడికి వచ్చినప్పుడు సీడ్లో కూడా మళ్ళీ మీది కూడా బ్యాడ్గా ఉన్నావు బ్రదర్. 6.85% మైనస్లో ఉన్నావు. బీ క్లియర్. సార్ నమస్తే సార్. ఇక్కడ మనకి ఇక తమరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కన్జ్యూమర్ ప్రిఫర్డ్ వెరైటీస్ని తమరు తీసుకోమని చెప్పారు సార్. అయితే ఇంతకుముందు మనకి ఆర్జీఎల్ 2537 వెరైటీ ఇక్కడ వేసేవాళ్ళు. అయితే ఇప్పుడు తమరు చెప్పినట్టు ఈ సన్న రకాలంటే జీలకర్ర రైస్ అంటారు సార్, సాధన అనేటువంటి రకాన్ని వేస్తున్నారు. దాన్ని మనం ప్రోత్సహించాం సార్. సాధన రకం ఏంటంటే ప్రైవేట్ హైబ్రిడ్, దానికి మనం సబ్సిడీ ఇవ్వడానికి కుదరదు సార్. అదే సబ్సిడీ దానికి ఇవ్వమని దాని విషయంలో కొంచెం పర్సెప్షన్ తక్కువగా ఉంది సార్. అంటే అది ప్రైవేట్ హైబ్రిడ్ కాబట్టి మనం ఇవ్వలేము, సబ్సిడీ ఇవ్వలేము. దాని గురించి తక్కువ వచ్చింది. అయితే అవుట్ రీచ్ ప్రోగ్రాము చేసాం సార్, అందరికి అవగాహన కల్పించాం తమరు చెప్పినట్టు. సో రేపు ఈ సీజన్ నుంచి మాత్రం అబౌవ్ 80% మనకి పాజిటివ్ పర్సెప్షన్ వస్తుంది సార్. చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. గంజాయి జిల్లాలో గంజాయి యుద్ధం చేయాలి. మీరు మైనస్లో ఉన్నారు, 5% మైనస్లో ఉన్నారు. ఇప్పుడు కూడా 4% ఉన్నారు. కొంచెం అవేర్నెస్ తేవాలి. చెప్పండి ఎట్లా తీసుకొస్తారు. మీరు కూడా ఒక అవేర్నెస్ రావాలి. మీ పిల్లల్ని వాచ్ చేసుకోవాలి, పరిసరాలు వాచ్ చేసుకోవాలి. ఎక్కడన్నా గంజాయి అమ్మే షాపులుంటే, బంకులుంటే అవి కూడా మనం వాచ్ చేసుకోవాలి. ఇది ఒక ప్రభుత్వం బాధ్యతే కాదు, అందరి బాధ్యత. గంజాయి అనేది చాలా ప్రమాదకరం. ఒకసారి అలవాటైతే మన పిల్లలు మన చేతుల్లో ఉండరు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా మన చేతుల్లో ఉండరు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారో మనకు కూడా తెలియదు. నా లెక్క ప్రకారం అయితే వాళ్ళు ఎలాంటి అఘాయిత్యాలన్నా చేస్తారు. అలాంటి అఘాయిత్యాలు చేయకుండా ఉండాలంటే గంజాయిని పూర్తిగా నిర్మూలించడం తప్ప వేరే మార్గం లేదు. ఆనరబుల్ సీఎం సార్కి నమస్కారాలు సార్. సార్, ఈ గాంజా మీద పబ్లిక్ అవేర్నెస్ మీటింగు కండక్ట్ చేస్తాం సార్. పబ్లిక్లోని దీనిపై యాంటీ డ్రగ్ యూసేజు, పెడ్లర్సు, స్మగ్లర్సు వీళ్ళందరినీ ఇది చేస్తాం సార్. రెండోది ఏజెన్సీ ఎన్రూట్ అవడం వల్ల ఇవే దీనిపై ర్యాండమ్ చెక్కింగ్ చేస్తున్నాం సార్. చేసి అవి కూడాను 2-3 సార్లు కూడా మేము పట్టుకోవడం జరిగింది సార్. అలాగే మెయిన్ పబ్లిక్లతోనే మేము ఎక్కువ ఇంటరాక్ట్ అవుతాం సార్. తెలియదు మా నాకు, నువ్వు ఎట్లా కంట్రోల్ చేస్తా తెలియదు. పర్సెప్షన్ నాట్ అప్ టు ది మార్క్ సార్. బీ క్లియర్. వెరీ వెల్ సార్. నాకు ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెనేషన్స్. నాకు కావాల్సింది పర్ఫార్మెన్స్, రిజల్ట్స్ కావాలి తప్ప లేదు సార్ అది జరిగింది ఇది జరిగింది అని చెప్తే మాత్రం వినడానికి సిద్ధంగా లేను. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఎవ్రీబడి ఈజ్ అకౌంటబుల్. నేను ఒక్కడేగా జవాబుదారితనం. నేను టీమ్ లీడర్గా ఉంటా, మీరు టీం మెంబర్స్గా ఉన్నారు. లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ ఫంక్షనరీ వరకు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. బీ క్లియర్. ఎస్పీ గారు మీరు కూడా కూర్చొని ఆలోచించుకోండి. ఓకే, దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను ముందే చెప్పాను, జిల్లా పర్ఫార్మెన్స్ కలెక్టర్ గారు నెక్స్ట్ లెవెల్ పోవడానికి ఆలోచిస్తున్నారు. ఈ విల్ స్ట్రీమ్ లైన్ ఎవ్రీథింగ్. తునిలో వచ్చే కొందికి నోడల్ ఆఫీసర్, హూ ఈజ్ నోడల్ ఆఫీసర్ హియర్? నోడల్ ఆఫీసర్ రాయా, మీరు ఎమ్మెల్యే గారు మీకు ఒక స్టాఫ్ని ఇచ్చాం. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి స్వర్ణ తునికి ఒక టీముని మీకు ఇచ్చాం. ఆ టీం ప్రకారం మీరు పనిచేయాలి. ఇక్కడ చూస్తే మొత్తం పాజిటివ్గా వచ్చింది.
రాష్ట్రం కంటే కూడా 22 వచ్చాయి. 24 బిలో యావరేజ్ వచ్చాయి. అది సంవత్సరం డేటా. ఇప్పుడు లేటెస్ట్ 24 మే వరకు చూస్తే 16 క్యాంపెయిన్స్ అబౌవ్ స్టేట్ యావరేజ్ వచ్చాయి, 17 బిలో యావరేజ్ వచ్చాయి. మీరు మానిటర్ చేసుకుంటున్నారా? నువ్వు అడిపి కూర్చొని రావడం కాదు, కాన్స్టిట్యున్సీ లెవెల్లో పోటీ పడి మీరు కూడా ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ నమస్కారం సార్, నా పేరు శ్రీధర్ సార్, డిప్యూటీ కలెక్టర్ అండ్ స్పెషల్ ఆఫీసర్ తుని కాన్స్టిట్యున్సీ సార్. సార్ తమరు చెప్పినట్టుగా క్వార్టర్లీ, మంత్లీ అండ్ మంత్లీ వారీగా దాదాపు మొత్తం అంతా కూడా 25 డిపార్ట్మెంట్ సంబంధించి 183 దాకా కేబీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. మంత్లీ వారీగా మొత్తం రివ్యూ చేస్తున్నాం సార్. తప్పకుండా నెక్స్ట్ 2 మంత్స్ రకాల ఇవన్నీ కూడా తమరు చెప్పినట్టుగా ఇంప్రూవ్ చేస్తాం సార్. సివిఐపి సంబంధించిన ఆఫీస్ కూడా ఇక్కడ తుని కాన్స్టిట్యున్సీలో ఎంపీడీ ఆఫీస్లో కూడా ఎస్టాబ్లిష్ చేశాం సార్. అట్లాగే ప్రతిదీ కూడా సేఫ్ టీమ్ని కూడా ఏవైతే మనకి తమరు చెప్పినట్టుగా స్వర్ణ విజయం సంబంధించి ఏవైతే ఉన్నాయో జీవీపీ కానివ్వండి ఇతర డిపార్ట్మెంట్ కూడా మేము కొన్ని కోఆర్డినేట్ చేసుకున్నాం సార్. టోటల్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి. ఇక్కడ వచ్చినప్పుడు 1 ఇయర్ పర్ఫార్మెన్స్ మీది 61, ఇప్పుడు లేటెస్ట్ పర్ఫార్మెన్స్ 91. బీ క్లియర్. 30 ర్యాంకులు ఎన్నికపోయారు మీరు స్టేట్ లెవెల్లో. సార్ నోటెడ్ సార్. నేను ఆల్ నోడల్ ఆఫీసర్స్ పోటీ పెడుతున్నాం, ఎమ్మెల్యేలు కూడా పోటీ ఉంటుంది. అందరూ కూడా కూర్చొని మీరు వర్కౌట్ చేయడం, మీకు రిసోర్సెస్ ఇస్తున్నాం, అన్ని కూడా మనీ కానీ ఏది కావాలని ఇస్తున్నాం. మీ బాధ్యత ఇది సార్. నోటెడ్ సార్. నో నెగోషియేషన్. తప్పకుండా ఇంప్రూవ్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ. ఓకే. కాబట్టి ఇది ఒక సిస్టమ్ ప్రకారం అన్నీ మేము చేస్తున్నాం. మీలో కూడా ఒక అవేర్నెస్ రావాలి, భవిష్యత్తులో కూడా ఒక ఆలోచన ఉండాలి. ప్రభుత్వం ఎన్ని చేసినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, టెక్నాలజీ నేర్చుకోవాలి. నేను అడిగితే వాస్తవం చెప్పాలి, వాస్తవం చెప్తే యాక్షన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు కానీ తెలియకుండా తెలిసి కానీ తప్పు చేస్తే ఏమవుతుందంటే దానివల్ల మనకు ఫలితాలు రావు. అల్టిమేట్గా మనందరి జీవితాలు బాగుండాలంటే టెక్నాలజీ ఉపయోగించుకోవాలి, మనం కూడా కష్టపడాలి. అందుకే ఇవన్నీ అర్థం చేసుకొని చేస్తారని చెప్పి కోరుకుంటూ నేను మీటింగ్ బై మీటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటా వస్తున్నా. నేను నెలకు 4-5 రోజులు ఫీల్డ్లోనే ఉంటున్నా. ఎందుకు ఫీల్డ్లో ఉంటున్నానంటే నాకు కూడా వాస్తవాలు తెలియాలి. నేను హైదరాబాద్లో ఏసీ రూమ్లో కూర్చుంటే అక్కడే ఉంటే నాకేం తెలియదు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు చూసినప్పుడు నేరుగా చూసినప్పుడు నాకు వాస్తవాలు తెలుస్తాయి. నా రికార్డుకి మీ ఫీలింగ్కి మీ అనుభవానికి రెండూ చూసుకుంటే నాకు ఒక కరెక్ట్ పిక్చర్ వస్తుంది. దీన్ని బట్టి నేను ఒకటే ఆలోచిస్తున్న, భవిష్యత్తులో కూడా ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసి ప్రతి కుటుంబం ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయడానికి మేము ఆలోచిస్తాం. సహకరించే బాధ్యత మీదని మరొక్కసారి కోరుకుంటూ చాలా బాగా మీటింగ్ జరిగింది. మీ పట్టుదల కూడా చూసా. దగ్గర 2.5 గంటలైనా ఎవ్వరూ లేకుండా కూర్చున్నారంటే చాలా సంతోషం. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదములు సార్. నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతూ మన ఆంధ్రప్రదేశ్